புல்லும் சிலம்பின் காண் புல்லரையன் கோயிலில், புல்லும் சிலம்பின் காண் புல்லரையன் கோயிலில், வெள்ளி விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ, வெள்ளி விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்தீராய் பேமுலை நஞ்சுண்ட, பிள்ளாய் எழுந்தீராய் பேமுலை நஞ்சுண்ட, களச்சகடம் களக்கழிய காலோச்சி, களச்சகடம் களக்கழிய காலோச்சி, வெள்ளத்தரவில் துயில் மருந்து வித்தீனை, வெள்ளத்தரவில் துயில் மருந்து வித்தீனை, உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும், உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும், மெல்ல எழுந்து அறி என்று பேரரவம், மெல்ல எழுந்து அறி என்று பேரரவம், உள்ளம் புகுந்து குளிர்ந்தேனொரெம்பாவாய், உள்ளம் புகுந்து కుళిర్ందేనొరెంపావాయ్. 5వ పాసురం వరకు ఆండాళ్ళు శ్రీకృష్ణుణ్ణి ఎలా పూజించాలి, ఆయనని ఎలా ప్రసన్నుడు చేసుకోవాలి, ఆయనకి ఏమి ఇష్టం అనేటి వాటి మీద ప్రసంగించింది. 6వ పాసురం నుంచి తన చెలులను స్వామి ఆరాధన పూజకు తెల్లవారుజామున నిద్రలేపి నదీ స్నానాలు ఆచరించి కోవిలికి వెళ్ళాలని ఆరాటపడుతుంది. ఓ చెలి, తెల్లవారుజామున పక్షుల కుహకుహలు వినిపించలేదా? కోవిలలోంచి వస్తున్న ఆ శంఖానాదం వినబడలేదా? యోగీంద్రులు మునులు హరి హరి అని ఆ స్వామిని కీర్తిస్తున్నారు, అది కూడా ఆలకించలేదా? చెలి, కంసుడు బాలకృష్ణుణ్ణి వధించడానికి పూతన అన్న రాక్షసుని ఆయనకి తల్లిపాలు ఇచ్చి చంపడానికి పంపాడు. కానీ ఆ పసిబాలుడు ఆ పూతనను సంహరించాడు. అలాగే బండి రూపంలో సగడా అన్న ఇంకొక రాక్షసుణ్ణి కూడా పంపాడు. కానీ ఆ చిన్ని కృష్ణుడు వాడిని కూడా సంహరించాడు. ఈ బాలుడే పాలసముద్రంలో శేషసాయి మీద యోగ నిద్రలో శయనిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు. రామ్మా చెలి, ఆలస్యం చెయ్యకుండా పరుగున వెళ్ళి ఆ మహావిష్ణుని దర్శిద్దాం, పూజిద్దాం, స్తుతిద్దాం. రండమ్మా రండమ్మా వెళ్దాం అని ఆరాటపడు